హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యారాణి పాలవలస, మెడికల్ డైరెక్టర్ అక్షయ హాస్పిటల్ విశాఖపట్నం. మండే మోటివేషన్ అనేసరికి సోషల్ మీడియాలో #గుడ్ హెయిర్ డే, #గుడ్ స్కిన్ డే అని మనకి చాలానే #ట్యాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ #ట్యాగ్ చూసినప్పుడు నాకు గుర్తొచ్చే ఫస్ట్ ఒక వైటమిన్ అండి, అది వైటమిన్ సి. సో ఈరోజు వైటమిన్ సి గురించి మనం మాట్లాడుకుందాం. వైటమిన్ సి మనం కోవిడ్లో చాలానే తీసుకుని ఉంటారు. సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వైటమిన్ సి ఇమ్యూనిటీ బూస్టర్ అని. కోర్స్ ఇట్ ఈస్ ఇమ్యూనిటీ బూస్టర్. అది కాకుండా దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వైటమిన్ సి మనకి సెల్ రిపేర్ చేయడానికి, తర్వాత స్కిన్ రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కొల్లాజన్ అనే ఒక ఎలిమెంట్ని ప్రొడక్షన్లో ఇది హెల్ప్ చేస్తుంది. సో కొల్లాజన్ మీకు అందరికీ తెలిసినట్టు స్కిన్కి చాలా ఇంపార్టెంట్. అలానే మనకి హార్ట్ హెల్త్, బోన్ హెల్త్, తర్వాత స్కిన్ హెల్త్లో వైటమిన్ సి చాలా బెనిఫిషియల్. తర్వాత స్కిన్ క్యాన్సర్స్ని కూడా అండ్ మల్టిపుల్ క్యాన్సర్స్ని కూడా అవాయిడ్ చేయడానికి వైటమిన్ సి హెల్ప్ చేస్తుంది. ఎట్లా అంటే యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది. బాడీలో ఉన్న టాక్సిక్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం. సో వైటమిన్ సి కూడా వన్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఐరన్ అబ్సార్ప్షన్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో చాలామంది ఫీమేల్స్లో ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా ఉన్నప్పుడు ఐరన్ సప్లిమెంట్తో పాటు వైటమిన్ సి తీసుకోవటం వల్ల ఇంకా బెటర్ అబ్సార్ప్షన్ ఉంటుంది. తప్పకుండా వైటమిన్ సిని మీ డైలీ సప్లిమెంట్ రొటీన్లో యాడ్ చేసుకోండి. ఇట్ హ్యాస్ అ రియల్ గుడ్ బెనిఫిట్స్. థ్యాంక్ యూ.